హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో దోశలు అయితే చేస్తున్నాను. ఈ దోశలు గోధుమ పిండితోటి చేస్తున్నాను అనమాట. 2 కప్పుల గోధుమ పిండికి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి, ఇంకా కొంచెం సోడా ఉప్పు కూడా వేసి కలిపి అయితే ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఇలా మళ్ళీ కలుపుకొని ఇట్లా వేస్తున్నాను. ఫస్ట్ వేసిన దోశ అయితే మంచిగా రాలేదు, మిగిలిన అన్నీ చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎట్లాగ ఇంట్లో అయితే టమాటా పచ్చడి ఉంది కాబట్టి ఈ దోశలు అయితే చేశాను అనమాట. టమాటా పచ్చడి దోశలు అయితే కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మా వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అందరం తిన్న తర్వాత ఇంకా నేనైతే మిగిలిన పనులు కూడా చేసేసి ఇంకా వంట చేయాలి కాబట్టి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. తర్వాత కూరగాయలు అయితే ఇంట్లో అసలు ఏమీ లేవు. ఇంకా బయటికి వెళ్ళి ఏం తీసుకురావాలో కూడా అర్థమైతలేదు. ఇంకా చేసేది ఏమి లేక ఇంట్లో అయితే మిల్ మేకర్ ఉన్నాయి. వాటితోటి మంచిగా గ్రేవీ లాగా మసాలా వేసి మంచిగా టేస్టీగా చేద్దాం అనుకున్నా. కానీ నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. అసలైతే ఇంట్లో మసాలా దినుసులు ఉన్నాయి, ఇంకా మంచిగా టేస్టీగా చేద్దాము ఇవాళని మంచిగా నేనైతే ఒక రకంగా ఊహించుకున్నా. కానీ చివరికి ఇలా అయిందనమాట. ఎలా అయిందో చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ కొన్ని నీళ్ళైతే వేడి చేస్తున్నాను అనమాట. వేడి చేసి ఒక 2 కప్పుల వరకు మిల్ మేకర్ తీసుకున్నా. అవి కూడా చిన్న సైజు ఉన్నాయి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట. అయితే అవి అలాగే ఉంటున్నాయి. చాలా రోజులు అవుతుంది. ఎట్లాగో కూరగాయలు కూడా లేవు కదా, ఇవైతే వండేద్దామని అనుకొని ఈరోజైతే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నా. కానీ గ్రేవీ అయితే లేకుండా సూప్ టైప్ అయితే అయిపోయిందనమాట. మొత్తానికి ఎందుకు అయింది, ఎలాగైంది అయితే చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఈ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ మిల్ మేకర్లు కూడా అందులో వేసి మళ్ళీ ఎమ్మటే అందులోకి వెళ్ళి తీసేసి మళ్ళీ అదే గిన్నెలో వేసి చన్నీళ్ళు అయితే వేసాను అనమాట. చన్నీళ్ళ నుండి కూడా తీసేసి అందులో వాటర్ లేకుండా గట్టిగా ఇట్లా పిండి మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టాను. ఇంకా మసాలా దినుసులు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ చూడండి, ఒక మిక్సర్ జార్ తీసుకున్న, కొన్ని జీడిపప్పులు వేసిన, కొన్ని జీడిపప్పులు వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల గసగసాలు వేసాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని ఇలాచీలు, కొన్ని మిరియాలు, సాజీరా, జీలకర్ర, అలాగే ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టి మంచిగా గ్రేవీ లాగా చేద్దాం. మసాలా మిల్ మేకర్ కర్రీ లాగా చేద్దాము. అలాగే నైట్ కూడా చపాతీ చేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది కదా మిల్ మేకర్ గ్రేవీ కర్రీతో. చపాతీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా అయితే చేద్దామని అనుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట. కానీ కొన్ని ధనియాలు కూడా వేసాను. చివరిలో ధనియాలు కూడా వేసి మిక్సీ పెట్టాను. కొంచెం బరకగానే అయినాయి, మెత్తగా అయితే కాలేదు. ఇంకా మిగిలిన టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మసాలా, ఈ టమాటా పచ్చిమిర్చి కూడా వేస్తే మెత్తగా ఒక గ్రేవీ లాగా అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. కానీ సడన్గా మిక్సీ అయితే ఆగిపోయిందనమాట. అంటే ఇక పాడైపోయింది, మిక్సీ ఖరాబ్ అయిపోయినట్టే. నేను మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేస్తూ ప్రయత్నించాను. అంటే అవుతుందా కాదా అన్నట్టుగానే నేను కొంచెం రిపేర్ లాగా చేశాను. కానీ అస్సలు అది పని చేయట్లేదు. ఆ మిక్సీ జారు మంచిగానే ఉంది కానీ మిక్సీ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. నేను మళ్ళీ కొంచెం ట్రై చేసి ఆన్ చేస్తే మాత్రం ఆన్ అవ్వట్లేదు. ఇంకా చేసేదేం లేక మామూలుగా ఈ మిక్సీ జార్లో వేసినవన్నీ మళ్ళీ అదే ప్లేట్లో అయితే వేసుకున్నాను అనమాట. మసాలా పేస్ట్ సరిగా మెత్తగా అవ్వలేదు. అలాగే టమాటా, పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇంకా చేసేది ఏం లేక ఇంకా మిక్సీ జార్ అయితే మంచిగానే ఉంది కానీ మిక్సీ పాడైపోయింది కదా. ఇంకా ఎట్లనో అట్లా ఇది కర్రీ లాగానే వండేద్దామని ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ ఇలా అయితే వండుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే మసాలా పేస్ట్ లాగా ఉంది కదా, అది కూడా ముక్కలే ఉంది, మెత్తగా అయితే కాలేదు. అది కూడా అందులోనే వేసి కొంచెంసేపు అలా ఉడికించాను. ఇంకా ఉడకట్లేదు. కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తే కొంచెం తొందరగా ఉడికిందనమాట. సాల్ట్ వేయడం వల్లనే కదా కాయగూరలు తొందరగా ఉడుకుతాయి. సాల్ట్ వేసిన తర్వాత కలిపి మళ్ళీ ఇంకా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత అప్పుడైతే
కొంచెం కారం వేసాను అనమాట. 1 స్పూన్ 1½ స్పూన్ వరకు కారం వేసాను. వేసి మళ్ళీ కారం వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ అలా ఉడికించుకొని తర్వాత మనకు కావలసినన్ని కొంచెం ఎసరు వాటర్ అయితే పోసాను అనమాట. మరీ కొన్నే పోతే అది ఎటు కాదు, సరిపోదు కదా అన్నట్టుగా కొంచెం మంచిగానే చారు చేద్దామని అనుకొని అయితే ఇక్కడ ఎసరు ఒక చెంబు నిండా అయితే పోసాను అనమాట. ఇటు సైడ్ అయితే ఆల్రెడీ బియ్యం పెట్టేసిన, అన్నం కూడా అవుతూ ఉంది. ఇంకా ఎసరు మసులుతున్నప్పుడు ఈ మిల్ మేకర్ అందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈ మిల్ మేకర్ వచ్చేసి మనం కొంచెం పసుపు ఉప్పు కలుపుకొని ఆల్రెడీ మనం వాటర్లో వేసినాం కదా.